బిగ్ బాస్ సీజన్ 8 లో సాటర్డే ఎపిసోడ్ కోసం రంగం సిద్ధమైంది. ఇక నాగార్జున ఎప్పటిలాగే అదిరిపోయే ఇంట్రోతో స్టేజ్ మీదకి ఎంట్రీ ఇస్తారు. అలా వస్తూ రిపోర్ట్ కార్డ్ పట్టుకొని వస్తారు స్టేజ్ మీదకి. ఇక మై డియర్ హౌస్ మేట్స్ ఎలా ఉన్నారని అడుగుతారు నాగార్జున. వీఆర్ ఫైన్ సార్, మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాం అని అనగా, నేను ఎప్పుడు బాగానే ఉంటానమ్మా అంటూ సెటైర్ వేస్తారు నాగార్జున. ఇక హౌస్ మేట్స్ అందరు కూడా గట్టిగా నవ్వేస్తారు ఆ మాటలకి. ఇక ఆ తర్వాత అశ్వత్థామ 3.0 ఏంటి గౌతమ్ ఈ వారం, ఆ తర్వాత అశ్వత్థామ 2.0 గౌతమ్ ఏంటి ఈ వారం గెస్టులు వచ్చారు కదా, ఎలా అనిపించింది నీకు అంటే, ఇన్ని వారాల్లో ఈ వారం లాగా నాకు ఏ వారం కూడా అనిపించలేదు సార్, ఈ వారం నాకు చాలా బాగా అనిపించింది. గెస్టులు రావటం, వాళ్ళు సంచాలకుగా మమ్మల్ని ఆటలాడించడం చాలా బాగా అనిపించింది అంటాడు గౌతమ్. ఆ తర్వాత నాగార్జున మాట్లాడుతూ, గౌతమ్ నిజం చెప్పు, బ్లాక్ బ్యాచ్ ప్రేరణకు వెళ్ళింది కదా, అది నీకు రావాలని నేను అంటాను, దానికి నువ్వేమంటావు అంటాడు నాగార్జున. దానికి గౌతమ్ మాట్లాడుతూ, నాకైతే అలా అనిపించలేదు సార్, ఎందుకంటే నేను ప్రతి టాస్క్లోనూ 100% ఎఫర్ట్ పెట్టాను. అది కాక వచ్చిన సంచాలకులు కూడా ఎవరికి పాజిటివ్గా కాకుండా అందరికీ సమన్యాయం చేశారని నేను భావిస్తున్నాను. ఇక నాకు ఇవ్వకుండా ప్రేరణకి బ్లాక్ బ్యాచ్ ఎందుకు ఇచ్చారంటే, నేను తనకంటే ఒక క్షణం ముందే పాయింట్ తీసుకొచ్చుకోవడంతో దానివల్ల నాకు రావాల్సిన బ్లాక్ బ్యాచ్ ప్రేరణకి వెళ్ళిందంటాడు గౌతమ్. గౌతమ్ హౌస్లోకి గెస్ట్లు వచ్చినప్పుడు నువ్వు ప్రవర్తించిన విధానం చాలా బాగుంది, నాకు ఈ హౌస్లో ఉన్న అందరికంటే నువ్వు నడుచుకున్న విధానం నాకు చాలా బాగా నచ్చిందంటే, దానికి గౌతమ్, సార్ మన దగ్గరికి వచ్చిన గెస్ట్లని మర్యాద ఇవ్వటం, మర్యాద చేయటం మన కర్తవ్యం, నేను అదే చేశాను. వచ్చిన ప్రతి ఒక్కరికి ఎక్కడా కూడా మర్యాదల్లో లోటు లేకుండా చూసుకోవడంలో నా పాత్ర పోషించానంటాడు గౌతమ్. కానీ గౌతమ్, నేను నీకు లాస్ట్ వీక్ చెప్పాను కదా, నువ్వు కాస్త కెమెరాలతో కాకుండా మనుషులతో మాట్లాడటం నేర్చుకోవయ్యా. ఇంకా ఎన్ని రోజులైనా చివరి రోజులు వస్తున్నప్పటికీ నువ్వు ఇంకా కెమెరాలతోనే మాట్లాడితే అది ఎవరికీ తెలీదు. నిన్ను ఎవరో ఏదో అన్నారు అని కెమెరాలతో చెప్తున్నావు, నా క్యారెక్టర్ తెలుసు అన్నారు అని అది ఎవరు అన్నారు, అక్కడ వాళ్ళతో మాట్లాడాలి. కానీ అంతా అయిపోయిన తర్వాత కెమెరాలతో మాట్లాడుకుంటే ఏమి ఉపయోగం ఉండదు, గౌతమ్ గుర్తుపెట్టుకో అంటాడు నాగార్జున. దానికి గౌతమ్, సార్ ఈ హౌస్లో ఎవరు ఏది చెప్పినా కనీసం మాట్లాడాలన్నా దాన్ని గొడవలా మార్చేందుకు ప్రయత్నిస్తున్నారు తప్ప నార్మల్గా మాట్లాడే వాళ్ళు నాకు ఎవరు కనిపించడం లేదు, అందుకనే నాకు వేరే దారి లేక నేను కెమెరాలతో మాట్లాడుకుంటున్నాను అంటాడు గౌతమ్. అలా మాట్లాడుకుంటే నీకే నష్టం, ఎందుకంటే మిగిలిన వాళ్ళందరూ ఏం జరిగినా అక్కడ మిగిలిన వాళ్ళతో మాట్లాడుతున్నారు, నువ్వు మాత్రం అందరినీ వదిలేసి కెమెరాలతో మాట్లాడుతున్నావు, అదే నీకు వారికి ఉన్న తేడా, ఇప్పటికైనా అది మార్చుకుంటాడు నాగార్జున. ఆ తర్వాత గౌతమ్, నీవైతే టాస్క్లో చాలా బాగా ఆడావు, నీకు వచ్చిన ప్రతి టాస్క్ గెలవాలన్న ఆశ కసి నీలో కనిపించింది. అలాగే కాస్త గొడవలు కూడా తగ్గించుకో, ప్రతి చిన్నదానికి ఓవర్గా రియాక్ట్ అవుతున్నావు, దాన్ని దృష్టిలో పెట్టుకో, దాన్ని నువ్వు కంట్రోల్లో పెట్టుకుంటే నువ్వు కూడా మంచి పొజిషన్లో ఉండే అవకాశం ఉంది అంటూ ఒక హింట్ అయితే ఇస్తాడు నాగార్జున. ఇక నాగార్జున గౌతమ్కి ఇచ్చిన రివ్యూపై మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ చేసేయండి.